కృష్ణ చరితము శ్రీకృష్ణ బలరాములు మధురకేగుట అధ్యాయం ప్రారంభం. మాధవుణ్ణి కేశవుణ్ణి లోక బాంధవుణ్ణి గూర్చి పరిపరి విధములుగా ఆలోచించుచు పొలత్కోద్గం మేనితో ఆ అక్రూరుడు కృష్ణుణ్ణి సమీపించి, స్వామి, నేను అక్రూడను అని తెలియజేసి స్వామి చరణావిందమునకు మొక్కెను. మాధవుడు అక్రూరుని ధ్వజ వజ్ర పద్మరేఖాంకితమైన దివ్య హస్తములచే దగ్గరకు తీసుకొని ఆలింగనము చేసుకొని అతడి శరీరమునకు మనస్సునకు ప్రీతిని శాంతిని కలిగించెను. బలరామకృష్ణులు అతడి నమస్సులను అందుకొని తమ మందిరంలోకి తోడ్కొని పోయిరి. ఆపై ఉచితాసనమును కూర్చుండబెట్టి విందు భోజనమును ముగ్గురును కలిసి ఆరగించి ఆపై సమావేశమైరి. అక్రూరుడు తాను కంసుని నియోగముపై ఏ కార్యము కొరకు వచ్చెనో దానిని ఆ ప్రభువులిద్దరకు నివేదించెను. ఆ కంసుడు పరమ దుష్టుడు. వసుదేవుణ్ణి దేవకీదేవిని చెరసాల పాలు చేయుట, ఉగ్రసేన మహారాజును కూడా బంధించుట మొదలగు వాని నికృష్ట చేష్టములన్నింటినీ చక్కగా వివరించెను. మరియు తాను రేపల్లకు బయలుదేరి సమయమున కంసుడు పలికిన పలుకులను అక్రూరుడు తెలియజేసెను. శ్రీకృష్ణుడు అతని మాటలకు తల ఊపుచు, నీవు చెప్పిన సంగతులన్నీ నాకు ముందే తెలుసును, అయినను నీవు చింతింపవలదు. దుష్ట సంహార సమయము ఆసన్నమైనది. ఇక జరగవలసిన కార్యమును నేను జరిపించదను. రేపే బలదేవుడు నేను నీ వెంట మధురకు వచ్చెదను. గోపవృద్ధులు కూడా అనేక బహుమతులు కానుకలు తీసుకొని వచ్చెదరు. ఈనాటి రాత్రి నిశ్చంతగా నిద్రించుము. నేటికి 3 రాత్రులలోగా నేను వాడిని వాడి పరివారమును అంతమొందించెదను అని మాట ఇచ్చాను. కృష్ణుని మాటలకు అక్రూరుని మనస్సులో ధైర్యంతో నిండి శాంతి కలిగి ఆ రాత్రి నిశ్చంతగా నిద్రించెను. తెల్లవారుచుండగానే బలరామకృష్ణులు పెద్దలందరినీ పిలిచి తయారు కమ్మని మధురానగరమునకు వెళ్ళుటకు సిద్ధపడినారు. గోపీజనములు హృదయములు బరువెక్కి కన్నుల నుండి నీరు జలజలమంటూ రాలుచు పరిపరి విధములుగా దుఃఖించుచూ ఉన్నారు. శ్రీకృష్ణుడు మధురానగరమునకు వెళ్ళి ఇక తిరిగి రేపల్ల రాడని ఊహించుకొని వాని మేని సృష్టించి చేతి కంకణములు జారసాగినవి. అదిగో శ్రీకృష్ణుడు బలరాముడు, అయినను దీనికంతటికీ కారణమైన క్రూరుడైన అక్రూరుడే కదా. గోపకులపైన గోపీజనులపైన ఇంత నిర్దయుడై మన నుండి శ్రీకృష్ణును విడదీయుతున్నాడు. అదిగో శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరును అక్రూరుని రథము ఎక్కుచున్నారు. ఆ అక్రూరునికి ఇదేమైనను న్యాయముగా తోచుచున్నదా? సర్వ గోకులమునకు కృష్ణునిపైన అమిత అనురాగము కలదని ఎరుగనివాడా మన రేపల్ల శోభకు గోకుల జ్యోతిని ఎత్తుకొని పోవుచున్నాడు. అదీకాక నందగోపుడు మరియు గోప పెద్దలను వారితో బయలుదేరుచున్నారు. గోపీజనములపై ఇన్ని దయ కలిగి దైవము దయమాలి ఇప్పుడు మన కన్నులను పోగొట్టినారు. మెరుపు తీగల వలె దూసుకుపోచున్న గుర్రములను పూనిచ్చి రథముతో మధ్యాహ్న సమయమున వారు చాలా దూరం ప్రయాణించి యమునా తీరముకు చేరుకొనెను. అక్రూరుడు బలరామకృష్ణులతో, మీ ఇద్దరు రథమునందే కుశలముగా ఉండండి. నేను యమునలో స్నానమాచరించి మధ్యాహ్న అనుష్ఠానం పూర్తి చేసుకొని వచ్చుదనని పలికెరు. అక్రూరుడు కాలింది జలములో ప్రవేశించి స్నానము చేసి ఆచమించి యమునా జలములో పరబ్రహ్మను తదేక చిత్తుడై ధ్యానించెను. ఆ బలభద్రుని ఒడియందు నీలమేఘశ్యాముడు ఎర్రని వర్ణములతో ప్రకాశించున్న విశాల నయనాలతో 4 బాహువులయందు సుదర్శనము కలిగి శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాడు. తాను దర్శించిన ఆ పరమ పావన పుణ్యమూర్తులిద్దరూ బలరామ శ్రీకృష్ణులుగా గుర్తించి ఆశ్చర్యముతో ఆ బాలకులిద్దరూ రథము దిగి యమునా జలములోకి ఎప్పుడు ప్రవేశించారా అడగవలనని అనుకున్నారు. కానీ అప్పుడు శ్రీహరుడు అతన్ని కరుణించుటయే అక్రూరుడుకు జ్ఞాన సంపత్తి కలిగిందని ఆ సర్వేశ్వరుణ్ణి అచ్యుతునిగా అసుగా స్తుతించెను. సర్వభూతములు ఆత్మగాను ఇంద్రియాత్మకునిగాను అవ్యక్త రూపునిగాను పరమాత్మరూపిగాను ఉన్న ఓ సర్వాంతర్యామి క్షరాక్షరమయుడు బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, రుద్రుడవు నీవే అంటూ స్తుతించుతూ ఉన్నారు. ఇట్లు శ్రీ మహావిష్ణు స్తోత్రముతో అక్రూరుడు వారిద్దరినీ ప్రార్థించెను. ఆపై ధ్యాన వాహన ధూపదీప నైవేద్యములతో పూజ చేసుకున్నాడు. అతని నేత్రద్వయమునందు కనిపించుచున్న విభ్రమను చూసి కొంటెకృష్ణుడు, అక్రూర, యమునా జలమునందు ఏదో వింతను విడ్డూరము కాంచినట్లు ఉన్నది. అది అంతయు నీ దేహమునందే కనిపించుచున్నది అనగా అక్రూరుడు, స్వామి, ఈ యమునా జలములలో నేను ఏమి చూసి తినో అదే నా ఎదుట నిలిచి ఉన్నది. ప్రభు, ఈ సమస్త విశ్వము ఎవరి స్వరూపమై వెలసిల్లుచున్నదో అట్టి శ్రీకర శుభకర పరమాత్ముడివైన నీవేనని పలికెదను. జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూడవలనని దేవకీ వసుదేవుల ఇంటికి మాత్రం వెళ్ళవద్దు. మీరక్కడకు వెళ్ళిన సంగతి కంసునికి తెలిసినచో వారికి అపకారము తలపెట్టును అని చెప్పి అతడు నగరములోకి ప్రవేశించెను.
నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్